వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందారు అని ఎస్పీ బిందు మాధవ్ ధృవీకరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరారీలో ఉన్న కేంద్రం నిర్వాహకులు అడబాల నాని, అర్జున్లను రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. లైసెన్సులతో పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్నాము అని వారిని హైకోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి వివరణ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. There are no clear guidelines with respect to labor that has to be engaged in firecrackers manufacturing unit. దాని మీద కూడా ఐ థింక్ నౌ దేర్ విల్ బి అన్ ఎక్సర్సైజ్. దీనిలో ఇంకా ఫర్దర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి వీళ్ళందరూ యూ కెన్ సే దట్ దే ఆర్ స్కిల్డ్ లేబర్ బట్ నాట్, వాళ్ళు అప్పటి నుంచి మన దగ్గరే ఉన్నారు, మనం పంపించలేదు ఫ్యూనరల్కి. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఎక్స్ప్లోజివ్ ఈ బ్లాస్ట్ తర్వాత అక్కడ కరెక్ట్గా ఎన్ని షెడ్స్ ఉన్నాయనేవి అసర్టైన్ చేయలేకున్నాము. అది కరెక్ట్గా అసర్టైన్ అయితే పర్మిసిబుల్ లిమిట్ వి విల్ నో. రిజిస్టర్ అయి ఉన్నారని లేబర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, బట్ దట్ క్లారిటీ యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్. ఎట్ అన్ ఎలూఫ్ ప్లేస్, రోడ్డుకి పక్కనగా పొలాల మధ్యలో, అంటే లైసెన్స్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఆవాసాల మధ్యలో కాకుండా పొలాల మధ్యలో ఇస్తున్నారు. సో అక్కడ పొలాలు కూడా ఉన్నాయి బోళ్ళన్నీ. ఏ పనికి వస్తున్నారు అక్కడికి అనేది మాకు ఎవరైనా ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. మాకు ఎవరైనా రిపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారండి అని, ఇంతటి దుర్ఘటన జరుగుండేదిగా. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాబు కొంచెం సైలెంట్గా ఉండండి. యా, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామలకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, ఇద్దరిని వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామల్కోట్లో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ అప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం.